ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది మన దగ్గర? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అవుతారన్న. ఎందుకని? ఎందుకంటన్నా ఇప్పుడు అర్థం కావట్లేదా? ఇప్పుడు కూటమి కలిసింది, కళ్యాణ్ బాబు చీలే ఓట్లు ఏం లేవు ప్రస్తుతానికి. చంద్రబాబు నాయుడు, బీజేపీ, జనసేన అన్నీ కలిసాయి. ముఖ్యంగా యూత్ ఓట్ అంతా కళ్యాణ్ బాబుకి 90% పడిద్ది. తప్పకుండా ఇక్కడ సీఎం మాత్రం చంద్రబాబు నాయుడు అన్న. జగన్ పరిపాలన ఎలా అనిపించింది మీకు? జగన్ పరిపాలన ఎలా అనిపించిందంటే బాగుందన్న. ఇంకోసారి వస్తే ఇంకోటి కూడా నాకు ఇచ్చేస్తాడు. ఇప్పటికే సగం నాకేశారు, ఇంకోటి నాకు ఇచ్చేస్తారు తప్పకుండా. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది మన దగ్గర? నెక్స్ట్ సీఎం అయితే సీనియారిటీ పరంగా అంటే కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అంటే పెద్దలుగా రెస్పెక్ట్ కూటమిగా రావాలి. జగన్ పరిపాలన ఎలా అనిపించింది మీకు? పరిపాలన అంటే డబ్బులు ఇచ్చేస్తే అంతా సరిపోదు కదన్నా. రోడ్లు బాగుండాలి, స్టూడెంట్స్ అందరికి కరెక్ట్గా పడుతున్నాయా లేదా అనేది ఫస్ట్ 2 సంవత్సరాలు వేశారు, తర్వాత 2 సంవత్సరాలు లేవు. మరి ఎవరి డబ్బులు వాళ్ళే కదా. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయనే కాలేజీ అకౌంట్స్కి వేసేవారు. అక్కడే మొత్తం ఆధార్ అవన్నీ తెచ్చుకొని ఉంటే అక్కడే సెటిల్మెంట్ అనేది అయిపోయేది. ఇప్పుడు జగన్ అనే వ్యక్తి వచ్చిన కానీ ఎలా ఉండబోతుంది మరి మన దగ్గర? అమరావతి డెవలప్మెంట్ అయ్యిద్ది, ఐటీ కంపెనీలు వస్తే. ఇప్పుడు ఏమన్నాయి అన్న ఐటీ కంపెనీలు, హైదరాబాద్ వెళ్ళి వర్క్ చేయాల్సిన అంత అవసరం మనకేముంది? 1,20,000 వరకు ఎక్కడో ఇక్కడ అది ఏమంటారు సచివాలయంలో జాబ్లు ఇచ్చారంట కదా, మరి అవి సరిపోతాయా మీకు? సచివాలయంలో జాబ్లు ఎందుకన్నా 10,000 కూడా లేవు కదన్నా. మాకు అయ్యే చాలు, రోడ్ల చాలా మంది అంటారు, మీరే ఉంటారు. అదే చాలంటే జగన్ అనే వ్యక్తి వాళ్ళ అంటే అంత చదువుకొని చేయడం అనేది అంటే చదువుకున్నాడు ఎవడు 10,000కి అయితే చేయడన్నా. ఇప్పుడు బీటెక్ చదువుకున్న వాళ్ళు ఎవరు, ఇప్పుడు బీటెక్ చదివిన వాళ్ళు వాళ్ళు ఏదో ఒక జాబ్కి వెళ్తే ఏదో ఒకటి వచ్చేసిద్ది ఈజీగా. ఏదో ఒక షాప్కి వెళ్తే 12,000 అంత ఇచ్చేస్తారు. కానీ అది కాదు కదా, చదువుకున్న దానికి వాల్యూ ఉండాలి కదా. ఆ మాట మనం చదువుకునే దానికి మనకి కొద్దిగా ఇది ఉండాలి. ఆ రెస్పెక్ట్ అనేది మనం పోగొట్టుకోకూడదు. ఒకటి సమాజం నెరవేరుతాయి అంటారా? జాబులు కానీ రోడ్లు కానీ అభివృద్ధి ఇదంతా హైదరాబాద్ ఎగ్జాంపుల్ అన్న. చూసారు కదా అన్న, ఇప్పుడు కేసీఆర్ గారు ఏమీ అన్నీ చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు మొత్తం చేసి తెలంగాణని కాంగ్రెస్ వాళ్ళు విడగొట్టిన కానించి అటువైపు అతని పాలన వచ్చింది కాబట్టి అతను ఇంకా చంద్రబాబు నాయుడు గారు చేసినవి అలాగా ఇంకా డెవలప్మెంట్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే ఒక సీఎం స్థాయి వ్యక్తి అలా చేయడం అయితే కరెక్ట్ కాదన్న. అమరావతి అనేది ఏంటన్నా అసలు అంత డబ్బు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే 3. అదే ఎవరు అసలు ఏంటన్నా ఒకటే ఉండాలి రాజధాని అనేది. వైజాగ్ అయినా అవ్వాలి, లేకపోతే అమరావతి అయినా అవ్వాలి, ఒకటేనే ఉండాలి. ఎందుకు ఓటు మాత్రం ఈసారి ఎన్డీఏ పక్కా అన్న. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది మన దగ్గర? చంద్రబాబు అవ్వాలన్న. ఎందుకంటే ఇప్పుడు మనకి జాబ్స్ లేవు. ఇప్పటి నుంచి మామూలు ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళందరూ ఈ సచివాలయం ఈ జాబులకి వెళ్తున్నారు. ఎవరు చెప్పారు? బయట రోడ్డు మీద చదువుకోకుండా షాపులకి వెళ్ళిన వాళ్ళకి కూడా 10,000 ఇస్తారు. దానికి దీనికి ఏం తేడా ఉంది? చదువుకున్న వాళ్ళకి ప్లస్ రెస్పెక్ట్ ఉండదు. ఇప్పుడు ఒకవేళ ఇళ్ళకి వెళ్ళి సరే ఏ రెస్పెక్ట్ ఉండదు. ఎందుకన్నా చదువుకున్న వాళ్ళకి రెస్పెక్ట్ కావాలి. అది బాబు గారు వస్తే ఎలా ఉండబోతుంది మన దగ్గర? మరి బాబు గారు వస్తే మనకి ఐటీ కంపెనీలు వస్తాయి, జాబులు వస్తాయి, రోడ్లే మెయిన్. ఆయన మొత్తం డెవలప్మెంట్ వైపే చూపిస్తారు కాబట్టి బాగుండిద్ది. అంటే ఇంత ముందులో ఆయన ఏం చేశాడు? ఇంత ముందులో 14 సంవత్సరాలు చేశారు మన దగ్గర. 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు తర్వాత కూడా గెలిచారు. మరి ఎలాంటి చేయలేదన్నారు, మీరేమంటారు? ఇప్పుడు చెప్తున్నారు అన్న, పోయినసారి 14 సంవత్సరాల్లో చేయలేదు, ఇప్పుడు 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తా అని చెప్పి మొన్నే చెప్పారు. సూపర్ 6 అనే పథకం తెప్పిస్తా అన్నారు. సంవత్సరానికి వచ్చి 3 గ్యాస్ బండ్లు ఇస్తా ఉన్నారు. జరిగిద్ది అన్న, పక్కా జరిగిద్ది. అది పక్కా అన్న. సీట్లు మాత్రం 125 అలా వచ్చేస్తాయి. ఎందుకంటే 3 పార్టీలు కాబట్టి పక్కా వస్తాయి అన్న. పవన్ కళ్యాణ్ గారు కూడా గెలుస్తారు. పిఠాపురంలో తిరగలేదు.